హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి వీడియో అంతా కంప్లీట్గా చూసేసి. ఈరోజైతే ఒక ప్రొడక్టివ్ డే అని చెప్పొచ్చండి. అంటే చాలా హడావిడిగా కూడా జరిగిందండి. ఈరోజు ఏంటంటే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇవాళ హెల్తీగా మంచిగా తిందామని కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనమాట. అన్నీ మంచిగా వెజిటేబుల్స్ అనమాట. ఏంటంటే నా దగ్గర బ్రాకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవాళ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. సో నా దగ్గర కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అవన్నీ స్టీమ్ చేసుకొని మంచిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా పాలు పెట్టేసాను. పాలు మరిగించేసుకున్న తర్వాత పాలు మరిగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చక్కగా చాప్ చేసేసుకున్నానండి. అవన్నీ ఏంటంటే కొంచెం పెద్దగా పీసెస్ కట్ చేసేసుకొని అవి ఏంటంటే జస్ట్ స్టీమ్ చేస్తానండి. డైరెక్ట్గా బాయిల్ చేయట్లేదు. ఈ స్టీమ్డ్ వెజిటేబుల్స్ అనేవి చాలా మంచి బ్రేక్ఫాస్ట్. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. ఎవరికైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది అనమాట. నా దగ్గర ప్రస్తుతానికైతే క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, తర్వాత ఏంటంటే క్యాప్సికము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటితో పాటు మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఆ టైంలో ఉన్నాయో అవి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నా దగ్గర ఉన్నవైతే ఇవి. నేనేం చేస్తానంటే కింద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి జాలీలది ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని అందులో వెజిటేబుల్స్ అని మంచిగా కడిగేసుకొని వేసేసాను. దాని మీద ఒక లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా స్టీమ్ చేసామనుకోండి మంచిగా బాయిల్ అయిపోతాయండి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటామండి. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను నేను. ఇంకో పక్క ఏంటంటే పప్పు పెట్టేస్తున్నానండి. ఈరోజు టెంపుల్కి వెళ్దాము అన్న ప్లాన్. సో అందువల్ల ఫాస్ట్గా చేసేస్తున్నానండి. చాలా ఎంత ఫాస్ట్గా చేశానో తెలుసా అండి. ఫుల్ హెక్టిక్ డే అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెక్టిక్ అయిపోయిందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత గుడికి వెళ్ళడం ఇవన్నీ చేయడం చాలా ఫాస్ట్గా చేశానండి. ఎంత ఫాస్ట్గా చేశానంటే నాకే తెలుసు అంత ఫాస్ట్గా చేశాను. ఆ తర్వాత ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి కదండి, స్టీమ్ చేసేసాను. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనం కీరా తీసుకున్నాను, తర్వాత టమాటో తీసుకున్నాను, తర్వాత ఆనియన్ తీసుకున్నానండి. ఇవి మనం బాయిల్ చేస్తే అంతగా బాగోవు కదా అన్నట్టుగా పచ్చివి వేసేసానండి. చాలా చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం మిరియాలేమో క్రష్ చేసి వేసేసాను, కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర పొడి వేసానండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసానండి. మొత్తం అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని లైట్గా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఉంటుందండి. ఒక్క కప్ తింటే చాలండి, టమ్మీ ఫిల్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. మన దగ్గర ఎప్పుడైనా అన్ని వెజిటబుల్స్ ఇలా అవైలబుల్గా ఉన్న టైంలోని ఇలా చేసుకొని తిన్నామనుకోండి హెల్త్కి హెల్త్ ఉంటుంది. మన బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుందండి. ఎంత టేస్టీగా వచ్చింది తెలుసండి. లాస్ట్లో లెమన్ అయితే స్క్వీజ్ చేసేసాను. మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అంటే బాయిల్ వెజిటబుల్స్ అనేవి చాలా మంచివి కదండి. దట్టు ఏంటంటే ఇన్ని కలర్ఫుల్గా చక్కగా ఇన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి తింటున్నామంటే మనకు చాలా హెల్త్కి కూడా బెనిఫిటే కదండి. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపరేషన్ చేసేసి టెంపుల్కి వచ్చేసామండి. మొన్న మీకు చూపించాను కదండి బసవయ్య పూజ, ఈ గుళ్ళోనే చేశారండి. చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే పూజలు మాత్రం. పంతులు గారు మాత్రం అంతమంది జనాలు వచ్చినా సరే అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికేను అందరూ వెంటనే అంటే క్లమ్జీగా అయిపోకుండా ప్రశాంతంగా పూజ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా చేసేస్తారండి. చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే మేము వెళ్ళేసరికి అభిషేకాలు అవుతున్నాయి అన్నమాట. గోత్రనామాలు అవి చెప్పేసి చక్కగా దర్శనం అది చేసేసుకున్నాము. ఆ నెక్స్ట్ డే అదే ఆ రోజు అనమాట. ఆ ముందు రోజు మేము వెళ్ళాం కదండి బసవయ్య అభిషేకంకి. అక్కడ అడుగుతున్నారనమాట, మీరేనా వీడియో తీశారు అనేసి. నేనే తీశానండి అంటే, బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారని అంటున్నారనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేనైతే మాత్రం అలా చెప్పగానే. యాక్చువల్గా అయితే పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారండి పూజలు అవిను. ప్రసాదం చేశారా,
ప్రసాదం కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. చక్కగా కూర్చొని ప్రసాదం తింటున్నాననమాట. దర్శనం అయితే బాగా అయిందండి. అంటే గుడికి వెళ్తాం కదా, ఆ ప్రశాంతత కోసం అదైతే ఇక్కడ దొరుకుతుందండి ఖచ్చితంగాను. ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంటుంది గుడి కూడాను. ఏదో హోమం చేసినట్టున్నారు. ఆ గుడిలో కూడా ప్రశాంతత అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు చక్కగా వచ్చేస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారనమాట. హ్యాపీగా ఒకరి మీద ఒకరు పడిపోవడం, తోసేసుకోవడం అలాంటివి ఏంటి ఉండవు. చాలా నీట్గా ఉంటుంది కూడా అట్మాస్ఫియర్. ఆ తర్వాత టిఫిన్ తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట అక్కడ నుంచి. ఆ తర్వాత వ్లాగ్లోకి వచ్చేస్తే చెప్పాను కదండి పప్పు పెట్టానని. ఇదేంటంటే పప్పు పెట్టేసి పప్పు జస్ట్ సింపుల్గానే చేసేస్తున్నాను. నేను ఉడికేటప్పుడు అంటే ఉడికించే ముందు అందులో కొంచెం నెయ్యి వేస్తాను కదండి, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అన్న లెక్కలో అనమాట. అలా వేసుకుంటే మనకి ప్రెషర్ పైకి వచ్చి పొంగిపోవడం అంటూ ఉండదనమాట. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చినట్టయితే. మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇదేమో ఇలా పెట్టేశాను పక్కన. ఆ తర్వాత ఏంటంటే మిగతా పనంతా చేసేసుకుంటున్నాను. ఈలోపు హస్బెండ్ ఏమో కాఫీ అడిగారు. సో కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా కలిపేస్తాను, ఒక్కొక్కసారి స్టవ్ మీద పెట్టి చేస్తానన్నమాట. అంటే టైం బట్టి చెప్తున్నాను కదండి, వాళ్ళు చాలా హెక్టిక్గా గడిచింది. చాలా ఫాస్ట్గా చేశానండి వర్క్ అయితే మాత్రం. ఎంత ఫాస్ట్గా అంటే బాబోయ్, ఒక రన్నింగ్ రేస్ లాగా అనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయిపోతుంది, చేసేస్తాను. యాక్చువల్గా అయితే నేను వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పెట్టేశానండి స్టవ్ మీద. ఇంకో పక్క ఏంటంటే హస్బెండ్ కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే, ఆ రోజు అన్నది హడావిడిగా ఉన్నది ఆ టైంలోనంటే ఏం చేస్తానంటే సింపుల్ రెసిపీస్ ఎంచుకుంటానమాట. ఎంచుకొని దాన్ని హెల్దీ వేలో మేకోవర్ చేసేస్తానండి. అదేవిధంగా ఈరోజైతే అలాగే చేశానండి. మార్నింగ్ అయితే వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఏమో ప్రోటీన్ పప్పు, ఆ తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేస్తే ఉప్మా చేస్తున్నానండి. చాలా సూపర్ ఉప్మా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇదివరకు చూపించే ఉంటాను హెల్దీ వేలోని ఉప్మా ప్రిపరేషన్ అండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను, సరిపడా నెయ్యి కూడా వేసేసుకోవాలి. ముందుగా ఏం చేశానంటే వెజిటబుల్స్ అన్నీ నా దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చాప్ చేసేసుకున్నాను. ప్రస్తుతానికైతే క్యారెట్, బీట్రూట్, పొటాటో తీసుకున్నాను, టమాటో కూడా తీసుకున్నాను. ఇంకో పక్క ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా చక్కగా చాప్ చేసుకొని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని అలా రెడీగా ఉంచుకున్నాను. టక చేసేయడమేనండి. ఒక పక్కన పెట్టేసుకుంటాను అన్నీ రెడీ చేసుకొని. ఇంకా మరి స్టవ్ మీదకి వెళ్ళింది అంటే ఇంకా టక చేసేసుకోవడమే, వెళ్ళిపోవడమేనమాట. స్లోగా మాత్రం వర్క్ చేయనండి, చాలా ఫాస్ట్గా చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే తాలింపు దినుసులన్నీ వేసేసాను కదండి. చాలా సూపర్ రెసిపీ అండి. మీకు నచ్చినట్టే తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుని మీరు తింటారు హెల్దీ వేలోని. ఇంకో పక్క ఏంటంటే బఠానీ అనేది ఉడికిస్తున్నాను. అంటే కొంచెం ఇవి మనకి పచ్చి బఠానీ అనుకోండి, అవి మనం ఉడికించకపోయినా పర్వాలేదు. ఇవి కొంచెం మనం నానబెట్టుకొని ఉంచుతాం కదా, సో అవి ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే అవి ఉడుకుతున్నాయి కదండి, ఈ లోపు తాలింపు అంతా అయిపోతుంది కదా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు అంతా మంచిగా వేగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటో వేసేసుకుంటామండి. మీకు ఎక్కువ కావాలి అంటే పులుపు ఇష్టపడే వాళ్ళైతే 2 టమాటాలు వేసుకోవచ్చు, నేను ఒకటే వేసాను. ఇది మంచిగా ఫ్రై అవుతున్న టైంలో మనం ఆల్రెడీ క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలండి. హెల్దీ వేలోని అన్ని కలర్ఫుల్గా, అంటే నేను ఒకటే ఫాలో అవుతానండి, మనం తిన్న ఫుడ్ అన్నది హెల్దీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అన్నదే ఫాలో అవుతానన్నమాట. సో ఏవేవి డిఫరెంట్గా కలర్స్ ఉంటాయో ఆ ఫుడ్ మనం ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిదండి. సో ఇది నేను మ్యాక్సిమం ఫాలో అవుతూ ఉంటానన్నమాట మనం తీసుకున్న ఫుడ్లోని. అంటే జంక్ తినము అనేం లేదు, జంక్ కూడా తింటాము. ఆ జంక్ని రీప్లేస్ చేయడం కోసం హెల్తీ ఫుడ్ అనేది మనం దాని ప్లేస్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, హెల్తీగా ఉంటాం అనమాట. సో మ్యాక్సిమం హెల్త్ ఈజ్ వెల్త్ కదండి, సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మంచిగా ఫుడ్ అనేది మనం మంచిగా మోడిఫికేషన్ చేసుకుంటూ కుకింగ్ చేసుకున్నాం అనుకోండి, మన కిచెన్లోనే చాలా థింగ్స్ ఉంటాయండి, మనకు తెలీదు. అవి తెలుసుకుంటూ మనం మోడిఫికేషన్ చేసుకుంటూ కుకింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీ రెసిపీస్ మనం ఇంట్లో చేసుకోవచ్చండి. అంటే బయట ఫుడ్ తినము అనేం కాదు, బయట ఫుడ్ కూడా తింటాము, అలాగని ఇంట్లో చేసుకున్నది కూడా హెల్తీ వేలో చేసుకోవాలన్నదే నా కాన్సెప్ట్ అండి. సో చూసారా ఎన్ని కలర్ఫుల్ వెజిటేబుల్స్,
దాంతోపాటు ఈ బన్సీ రవ్వ అన్నది నేను వేసేస్తున్నానండి. యాక్చువల్‌గా కడిగేసి వేస్తాను. కానీ ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోతుంది. చెప్తున్నాను కదండీ! చాలా హడావిడి ఈరోజైతే మాత్రం. చాలా హడావిడిగా చేసేసాను. అప్పుడేంటంటే ఇది వేసేసాను. వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మనం 1:2 రేషియో వేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం అనుకోండి 2 గ్లాసెస్ వాటరే సఫిషియంట్ సరిపోతుంది మనకి. అప్పుడేంటంటే వాటర్ వేసేసానండి మెజర్ చేసేసుకొని. ఇది మంచిగా తెర్లుతది కదండీ! అప్పుడు మనం సాల్ట్ వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామనుకోండి సూపర్ యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. వెజిటబుల్స్‌తో మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటదండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉంటదండి. అదేంటంటే మీకు చెప్తాను. ఇది ఏస్తే ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ వస్తదండి. ఈ ఉప్మా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతదండి కంప్లీట్‌గాను. ఇందులో ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియెంట్ సాంబార్ పౌడర్ వేయాలండి. మెయిన్ ఇంగ్రీడియెంట్ అదే అనమాట. సాంబార్ పౌడర్ వేయగానే ఈ ఉప్మా అన్నది మనకి ఒక బిర్యానీ టేస్ట్ వస్తదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే. ఎంత చూసారా నేను ఒక 2 స్పూన్స్ దాకా ఏసేసాను. చాలా బావుంటదండి. లాస్ట్‌లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్‌గా లేదిప్పుడు. సో, నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతానండి. ఏదుందో వాటితో చేసేస్తాననమాట. లేని వాటి కోసం అయితే ఆలోచించను. సో, ఇప్పుడు ఉప్మా అయితే కొంచెం తెరులుతది కదండీ! సాల్ట్ వేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నామనుకోండి యమ్మీ యమ్మీ ఉప్మా చల్లని క్లైమేట్‌లోని ఈ ఉప్మా తింటే ఎంత బావుంటదో తెలుసా అండి? ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అయిపోతారు. నేనేంటంటే మర్చిపోయానండి మిల్ మేకర్ వేయడం. మిల్ మేకర్ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే సోయా చంక్స్ ఉంటాయి కదా! అవైతే నేనేం చేశానంటే కొంచెం హాట్ వాటర్‌లో బాయిల్ చేసి అవి కొంచెం స్క్వీజ్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసేసానండి. ఇంట్లో మిల్ మేకర్ అంటే ఈ సోయా చంక్స్ అనేవి ఎవరికి ఇష్టం ఉండవు. నేనే తింటాను. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా సూపర్ టేస్టీ యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడితో నా వ్లాగ్‌ని అయితే ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.